अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जो हमारे खुसूसी मेहमान यहाँ पर तशरीफ़ लाए हैं, जिनका नाम आप हजरात तो बखूबी जानते हैं, अब्दुल्ला शास्त्री साहब। इनके बयानात भी अल्हम्दुलिल्लाह यूट्यूब वगैरह में आते हैं, बहुत सारे जलसों में भी अल्हम्दुलिल्लाह आकर बयानात वगैरह किए हैं। हर यानी दो ज़बानों में भी, उर्दू में और तेलुगु में, दो तरह बयान करते हैं। इंशाअल्लाह आप ही सुनेंगे तो इंशाअल्लाह इनसे बिल्कुल वाकिफ़ हो जाएंगे। तो मैं इनसे दरख्वास्त करता हूँ कि वो हमारे सामने कुछ कीमती नसीहतों को पेश फरमाएं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद, औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ओ अल्लाह, శాపగ్రస్తమైన సైతాను మార్గము నుంచి మాకు రక్షణను, విముక్తిని ప్రసాదించు. అల్లా, నువ్వు అనంత దయగలవాడవు, అపార కృపాశీలుడు. ముఖ్యంగా సహోదరులారా, ఈ మద్రసా కార్యక్రమం, దీని పేరు అబూ హనీఫా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్. మాషల్లా, చాలా గొప్ప పేరు. ఆ చిన్న చిన్న విద్యార్థులు బహుశా వీళ్ళు మక్తబ్ కదా, అంటే వీళ్ళు మామూలుగా ఇంగ్లీష్ మీడియాలు చేసుకుంటూ ఇక్కడ మక్తబ్ చదువుతున్నారు, అంతేనా? మాషాల్లా, అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. వాళ్ళు మక్తబ్లోకి వచ్చారు కాబట్టి ఈ సూరాలు, ఈ మీనింగ్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలోని విశేషాలు, వారి సంతానము, వారి భార్యామణుల పేర్లు, వాళ్ళ కూతుర్ల పేర్లు, ఇవన్నీ చెప్తున్నారు. ఏది? ప్రాపంచిక విద్య చదువుతూ ఆధ్యాత్మిక విద్య కోసం తపన పడుతూ దునియా విద్యతో పాటు ఆఖిరత్ విద్య కూడా పొందాలా అని కోరుకునే ఈ పిల్లలు మరియు ఈ పిల్లల కన్న తల్లిదండ్రులు ధన్యులు. ధన్యులా కాదా? కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మక్తబ్కు भेजा भाई, मकतब को भेजा भाई, बच्चा इंग्लिश मीडियम फज्र प्राइवेट को जाना, ट्यूशन को जाना, जमता नहीं लो मौलाना। अब्बा अब्बा మరి కొంతమంది, మౌలానా మా పిల్లోనికి ఎలాగైనా చేసి కాస్త ఖురాన్ చదివే అదృష్టం చూడు మౌలానా. వీరు నిజమైన ముస్లింలు, వీరు నిజమైన ఇస్లాం యొక్క వారసులు. ఖురాన్ గ్రంథాన్ని సౌండ్ పెట్టాడు మళ్ళా, అది గొంతు వరిసింది. ఎట్లా మంది ఎట్టుంటదంటే, ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం, అంతే కదా భయ్. ఏదైనా నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మధ్య మధ్యలో కాస్త గేజ్ పెరుగుద్ది, ఏం కాదు, మైకులో ఇబ్బంది లేదు. చూడండి, నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేసేవాడిని. నేను కూడా చదువుకుంటూ మామూలుగా శాస్త్రాలు చదివేవాడు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఈ పిల్లలు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది భయ్? రబ్బీ, అరే ఖురాన్ పढ़ने जाना అమ్మా, మే ఖురాన్ పढ़ने जाना. వా, అమ్మగారు ఏం చేస్తారు? పిల్లడికి తయారు చేసి శుభ్రంగా గ్రంథం ఇచ్చి మసీద్కు జాబేటే, మసీద్కు జాబేటి అని పంపిస్తారు. వాళ్ళు ఇంటికి రాగానే, ఇక్కడ మసీదుకు రాగానే అస్సలాములైకుం హజరత్, అస్సలాములైకుం అమీర్ సాబ్, అస్సలాములైకుం బరిద్మి అంటారు కదా భయ్. వాళ్ళు ఆ ధార్మికమైన విద్యను అనుసరించి దునియాకు సంబంధించిన విద్య ఇంటి దగ్గర పడేశారు. ఈ బ్యాగులు తీసి ఎప్పుడైతే అక్కడ వేసేశారో దాన్ని మర్చిపోయినారు. దీంట్లోకి వచ్చారు. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత సంభాషణలు ఇవే.
అస్సలం లేకు హజరత్, అస్సలం లేకు మిర్సా. అదే ఇది లేకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి ఇండ్లకు వచ్చేసి బ్యాగులు తీసి ట్యూషన్లు అంటుంటారు కదా, వాళ్ళు సలాం చెప్పరు. పిల్లలు ఏం చెప్తారు భయ్? ఏం చెప్తారు? హలో మమ్మీ, హలో డాడీ, హలో అంకుల్, మా పెంకుల్, మా తోటలోని కంకుల్ అంటారా లేదా భయ్? వాళ్ళకి సలాం చెప్పడం రాదు. ఎందుకంటే వారి జీవితాల్లో ఆధ్యాత్మిక విద్య లేదు, ఎందుకంటే వారి జీవితాల్లో ధార్మిక బోధన లేదు, ఎందుకంటే వారి జీవితాల్లో ముస్లింలుగా ఉండి కూడా కనీసం మసీదుకు పంపించి మక్తబ్కు పంపించి నా బిడ్డ కనీసం ఖురాన్ని చదివే దృష్టమన్న ఇద్దామనే ఆలోచన లేని తల్లిదండ్రులు దునియా కోసం ప్రాకులాడుతున్నారు, దునియాలోని ఉద్యాన కోసం ప్రాకులాడుతున్నారు. రేపు వారు పెళ్లి చేసుకుని పెద్దోడైన తర్వాత వీళ్ళిద్దరికి కూడి పెట్టగా చెప్పుతా కొడుతున్నారు. జబూర్, తౌరాత్, ఇంజిల్ సారాంశాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసే ఖురాన్ గ్రంథంలో పొందుపర్చా. ఖురాన్ గ్రంథం, ఫుర్ఖాన్ అంటే ఏంది? ఖురాన్ గ్రంథంలో. ఇప్పుడు ఆ పిల్లలు స్పీచ్ ఇస్తుంటే, తెలుగులో ప్రసంగం ఇస్తుంటే, ఇంగ్లీష్లో ప్రసంగిస్తుంటే, ఉర్దూలో ప్రసంగం ఇస్తుంటే, అరబ్బీలో వాళ్ళు ప్రశ్నలు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఇలా తయారు కావాలంటే ముందు బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తున్నారు, మాస్ ఏరియాలలో పిల్లలకు మక్తబ్ పంపిగా ఇంటి నుంచి రాగానే వాడు అమ్మి మై మై ఖేల్లే కాటం గే గులే గులే గులే. ఇంకా టీవీలు 7 గంటలకు టీవీలు పెట్టుకుంటారు. అమ్మలు, అయ్యలు, పిల్లలు మొత్తం సకుటుంబ సపరివార సమేతం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు 7 గంటలకు టీవీ? ఎందుకు కదరా? సీరియల్, అమ్మగారికి సీరియల్ అంటే మహా ఇష్టం. కూర్చుంటారు, సీరియల్ చూస్తుంటారు. పక్కన ఏం కొంపలు మునిగి కూడా అర్థం కాదు. అర్థమవుతుందా? చూడరు కూడా చూడరు. సరే ఇంకా అన్నం పెట్టుకుంటారు మధ్యలో, ఎందుకంటే లేచి ముందే అన్నం రెడీ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ లేకపోతే మళ్ళీ మిస్ అయిద్దంట. సరే కూర్చుంటాం, అమ్మగారు అన్నం పెడతారు, అమ్మగారు కూడా కలుపుకుంటారు, టీవీకి వెళ్ళి చూస్తూ తింటుంటారు. టీవీకి వెళ్ళి చూస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపేణ జాతశ్చేనం ధ్రువ ఏకత్రితో గుణ పవిత్ర. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం దైవాంశ సంభూతం, అన్నం అల్లా ఇచ్చినటువంటి ఒక మహా నైవేద్యం. అన్నం మా జీవితాలను ఆహ్లాదకరంగా, ఆనందంగా, మా యొక్క శక్తిని పెంపొందించడానికి అల్లా సుబ్హానహు వ తఆలా ఆకలి అనే పదంతో ఆవిర్భవించినటువంటి ఈ అన్నాన్ని ఒక శైతాన్ను ముందు పెట్టుకొని ముద్ద కలుపుకొని ఇట్లా పెట్టుకొని ప్లేటు ఇట్లా పెడతారు. అక్కడ ఏదన్నా సీన్ వచ్చిందనుకో ఇట్నే చూస్తారు, ముద్ద లోపలికి పోదు, కింద పడదు, ఇట్నే చూస్తుంటది అమ్మ. అబ్బా అబ్బా, పక్కన అయ్యి అడుగుతాడు, దీని చట్నీ దానికేదా? అబ్బా అబ్బా అబ్బా, కొడుకు 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 కొడుకు, అబ్బా देखो जी सास की क्या मारती है कि भूए అబ్బా కదా తూ మారనా గోగో ఏబా అంటే నువ్వు కొట్టాలనే. ఎంత ఆశ, ఆమె చచ్చిపోయి బాగుపడింది, లేకపోతే నీ చేతుల్లో చంపేవాడు. నేను ఇది ఎందుకు అంటున్నానంటే మా జీవితాలలో ఆధ్యాత్మిక చింతన, ధార్మిక బోధన లేకపోవడం వలన దునియాతో అటాచ్మెంట్ అయ్యి మా జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అల్లా యొక్క ఆగ్రహానికి లోనవుతున్నాం. చిన్న పిల్లలు చూడండి, బురఖాలు వేసుకొని, వాళ్ళు మాస్కులు వేసుకొని అల్హమ్దులిల్లా వడి వడి బుడి బుడి అడుగులతో అల్లా ఇంట్లోకి అడుగులు పెట్టి అల్లాకు భయపడుతూ వాళ్ళు కూర్చున్నారు వింటూ. అంటే నిజంగా వీళ్ళ వీళ్ళ తండ్రులు అందరూ వచ్చారు ఇక్కడికి. ఎంతమంది వచ్చారు చేయొద్దండి. ఇక్కడ పిల్లల యొక్క తండ్రులు ఎంతమంది వచ్చారు? మిగతాలో రాలే. ఎందుకు రాలేదు తెలుసా? తూ జాతా హై తూజా మళ్ళీ తూ జాతా హైని అటెండెన్స్ దానిక జబా. అదే ఇంగ్లీష్ మీడియంలో కనుక పేరెంట్స్ మీటింగ్ పెట్టారనుకోండి, పేరెంట్స్ మీటింగ్ ఇంగ్లీష్ మీడియం కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ పెడితే ఇంకా వచ్చి పిల్లుడు మమ్మీ డాడీ हमारे स्कूल में कल पेरेंट्स मीटिंग थी, मैं दोनों कितने काम रहते थे आना करते हो खाल देखो वो ये
ఈ ఎన్ని పనులున్నా పోతాడు మీటింగ్కు. ఎందుకు? కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. రేపు పొద్దున్న నిలబెట్టి కొడితే తన ఈ అమ్మ కడుపు ఒకవేళ గుర్తుకు రావాలి. అంటే నువ్వు కొట్టమని చెప్పట్లేదు సోదరులారా, ప్రస్తుత పరిస్థితి అదే ఉంది. ఇవన్నీ కావాలా? ధార్మిక బోధన. అందుకే చూసారా మీరు, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, సకల ధనంబురా విద్యాధనంబు. ఏందరా సాహిబు పద్యాలు పడతాండు అనుకుంటున్నారు కదూ? ఈ పద్యాలు కాదు, ఇవి పద్యాలేనా? నన్ను ప్రసంగాన్ని కూర్చోబెట్టారు, నేను మాట్లాడాలా, మీరు వినాలా లేదా? పెద్దలు చెప్తారు, మొన్న ఏదో యూట్యూబ్లో చేసిన వినేవాళ్ళంటే బర్రెలు కూడా భరతనాట్యం చెప్తాయంట. క్షమించండి పోయి, చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మం. అవునా? సో ముఖ్యంగా అందుకే దొరలు దోచలేని విద్య. దోచుకుంటారా? దొంగలు ఎత్తుకుపోతారా? భ్రాతృజనం అంటే అన్నదమ్ములు పంచుకుంటారా? ఎవరో పంచుకోలేనిది, ఎవరో తుచ్చుకోలేనిది, ఎవరు ఎంచుకోలేనిది, ఎవరో దొంగలించలేనిది, ఎవరో దాచుకోలేనటువంటిది విద్య. అదే విద్యాధనం. ఆ విద్య ముందు ఎలాంటి విద్య ఏ దానిలో పనికిరాదు అని అర్థం. అందుకే శీలేనా శోభితే విద్య. విద్య అనేది శీలాన్ని శోభింపజేస్తుంది, ప్రకాశింపజేస్తుంది, గౌరవాన్ని పెంచుతుంది, ధార్మికతను పెంచుతుంది, మనిషిలో ఉండేటటువంటి మూర్ఖత్వాన్ని తీసేస్తుంది విద్య. కాబట్టి ఇన్షల్లా మన పిల్లలందరినీ కూడా ధార్మిక విద్య కోసం పంపించే ఏర్పాటు చేద్దామా వద్దా? ఇన్షల్లా. ఇక ఇవన్నీ కావాలి అంటే ముఖ్యంగా ముసల్మాన్కు కావాల్సింది ఏంది భయ్? ముఖ్యంగా ముసల్మాన్ కావాల్సింది ఏంది? ఏంది కావాలి ముసల్మాన్కు? ఈమాన్. ఎస్, ముఖ్యంగా ముసల్మాన్కు కావాల్సింది ఈమాన్. ఈమాన్ అంటే విశ్వాసము. మొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాతు సలాం నుంచి మొదలు పెట్టుకొని చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకి మార్గదర్శక మన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జగోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిధి, కలియుగ వైతానికుడు, మానవ మహనీయులైన ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఇంచుమించు 1,24,000 మంది ప్రవక్త వచ్చారు. ప్రతి ప్రవక్త అల్లా వాక్యాన్ని బలపరచడానికి వచ్చారు, బలపరచడానికి. లా ఇలాహ ఇల్లల్లా, లేరు అల్లాహకు సాటి మరెవరు లేరు, ఆరాధనకు అర్హులు అల్లా తప్ప. నేను ఇక్కడ చిన్న పిల్లలు ప్రసంగం చేస్తుంటే వింటున్నా, ఇక్కడ కొంతమంది నౌజవాన్లు నవ్వుతున్నారు తల దించుకొని. అంటే దీని అర్థం, అరే రే మేమేం చేయలేకపోయాం కదా, మనకంటే చిన్న పిల్లలు ఈ విధంగా సూరాలు చదువుతున్నారు, ఈ విధంగా అరపి చదువుతున్నారు, మా జీవితం ఎందుకు రయ్యా అని కొంతమంది తల ఉంచుకొని వాళ్ళు నవ్వుతున్నారో మరి బాధపడుతున్నారు. మొత్తం మీద వాళ్ళ ఫీలింగ్ నేను కనుక్కున్నా. ఇది రావాలా తప్పన? అదే విధంగా తల్లిదండ్రులకు రావాలి. మేము ఎలాగూ నేర్చుకోలేదు, ఎలాగూ ఖురాన్ చదవలేదు, ఎలాగూ నమాజులు రావు, ఎలాగూ మా ఇళ్లలో దీని లేదు, ఎలాగూ మా ఇళ్లలో పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, ఎలాగూ మేము అన్ని చేసుకుంటున్నాం. కాబట్టి మా పిల్లలైనా కనీసం ఖురాన్ చదివిద్దామనే ఆలోచన మీ హృదయాలో, మీ మనసులో వస్తే అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహకరిస్తాడు. సహకరించడా? ఏం భయ్ వింటున్నారు కదా భయ్? యూట్యూబ్లో కొద్దిగా జాగ్రత్త నాయన, ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు కనుక్కో. ఎందుకంటే ఈ మధ్య మొత్తం మీద లగడబడగడుతుంది పరిస్థితి. జాగ్రత్త. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా చిన్నది, నేను ఎవరిని కించపరచడానికి కాదు. భక్తి ఈ రోజుల్లో ఎలా ఏంటంటే, ఒక అతను సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కిండు. ఎక్కడ? సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కిండు, తిరుపతి పోతాండు. నేను కూడా ట్రైన్లోనే ఉన్నా. నేనంటే నేను నాలంటోడు ఉన్నాడు ఒకటి తిక్కోడు, ఊరికి నడుస్తూనే ఉన్నాడు ట్రైన్లో, అటు నుంచి ఇటు కూర్చోలే. నాకే చూసి ఏమయ్యా కూర్చోయ్యా, సీట్లు ఖాళీగా ఉన్నాయి, కూర్చోయ్యా, నువ్వు నిలబడి నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే నాకు కాళ్ళు నొస్తుంది, కూర్చోయ్యా అంటే ఎన్నంలే. తిరుగుతూనే ఉన్నాడు. లాస్ట్కి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. ఇంకా తట్టుకోలేక, ఇంకా ఏమయ్యా
సికింద్రాబాద్లో ఎక్కినావు, తిరుపతి స్టేషన్ వచ్చింది. సికింద్రాబాద్లో ఎక్కినావు, తిరుపతి స్టేషన్ వచ్చింది. కూర్చోవడం కూడా కూర్చోలేదు. సీట్లు లేవా అంటే అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. లాస్ట్కు విండో సీటు కూడా కూర్చోడానికి అవకాశం ఉంది. కానీ నువ్వు కూర్చోకుండా ఎందుకయ్యా అట్లనే తిరుగుతా ఉన్నావు అంటే, అతను వచ్చి తాపిగా, ఏం లేదు పెద్దాయన, మధ్యలో ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. నేను ఎందుకు ట్రైన్లో అట్ట ఇట్ట నడుస్తున్నానంటే, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కున్నా నేను. అర్థమైందా? అర్థమైందిగా. మొక్కున్నా, అందుకోసం కూర్చోకుండా నడుస్తున్నా స్వామి. అమ్మ కొడుకు అంటే నువ్వు నడవబోన ట్రైన్ నడవట్లే. ఎలాంటి బుర్ర చూశారా? అందుకే భక్తి కూడా ఈరోజు రక్తి విరక్తి లాస్ట్కు ముక్తి లేకుండా శక్తిని కోల్పోతున్నాం. అది పరిస్థితి. అలా కాకుండా మనకు కావాల్సింది ఏంది భయ్? ముఖ్యమైనది ఏంది? ఈమాన్, విశ్వాసం కావాలి. విశ్వాసం లేని ముసల్మాన్ ప్రాణం లేని శవంతో సమానం. కొంతమంది అంటారు మై ఉదర్ బి జాతం, మై ఇదర్ బి జాతం. అబ్బా సరేలే, ఎట్టన్నా పో, నీ కర్మ తగిలితే ఎవరేం చేస్తారు? పోయే కాలం వినాశకాలే విపరీత బుద్ధి. పోవు కాలం దాపురించినప్పుడు ఎవరేం చేస్తారు? చేయలేరుగా. సరే, మనకు అందుకే మన పిల్లలకి ఏం కావాలి భయ్? ముఖ్యంగా ఇంకా పిల్లవాళ్ళు చాలా మంది చూస్తున్నాం. తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను ప్రేమించండి. ఒక మౌలానా, ఒక ఆఫీసర్, ఒక మద్రసాలో చేరి విద్యను అభ్యసిస్తున్నారంటే మీరు చూశారా భయ్? మద్రసాలో చదువులు చూశారా? తల్లిదండ్రుల పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో పెట్టినప్పుడు ఇంటి దగ్గర కూర్చొని తల్లి జోల పాడితే తండ్రి భుజం మీద వేసుకొని సొజాబెట్ట అని పాడతాడు. కానీ ఒక మద్రసాలో చదివేటటువంటి పిల్లవాడు ఆ ధార్మిక ఆధ్యాత్మిక విద్యను, ఆ పవిత్రమైన దివ్య ఖురాన్ను హృదయంలో దించుకోవడానికి నిద్రపోతాడు. ఎప్పుడు నిద్రపోతాడు? తెల్లవారుజామున లేచి తహజుద్ నమాజులు చేసుకొని, తాలీం చదువుకుంటూ, ఫజర్ నమాజ్ చదువుకొని, మళ్ళీ వెంబడే తల్లిలో కూర్చొని ఖురాన్ని చదువుకుంటూ నేర్చుకుంటూ, ఇల్లు పిడికిలి బియ్యం ఇస్తే ఆ బియ్యంతో వండినటువంటి భోజనాన్ని ఆరగిస్తూ, తల్లిదండ్రులను వదిలి, కుటుంబాన్ని వదిలి, స్నేహితుడిని వదిలి, బంధువులను వదిలి ఒక మద్రసాలో ఉండి కష్టపడి నిద్ర లేకుండా ఆకలి కొని పెట్టిన అన్నాన్ని ఆరగిస్తూ, పెట్టిన కంబడి కప్పుకుంటూ అతను ఆ పవిత్ర దివ్య ఖురాన్ను హృదయాల్లోకి దించుకున్నాడంటే ఎంతటి అదృష్టవంతుడు. ఆలోచించండి, మనకు వస్తుందా అది? పవిత్ర దివ్య ఖురాన్ను కష్టపడి 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒక మద్రసాలో ఒక విద్యార్థి చదువుకొని ఉత్తముడై బయటకు వచ్చి సమాజాన్ని ఉద్ధరించడానికి మళ్ళా తనే ఒక కుటుంబమై, తనే ఒక విద్యావంతుడై బయటికి వెళ్ళి మళ్ళీ సమాజం కోసం ఖురాన్ గ్రంథాన్ని చెప్తున్నారంటే నిజమైన గురువు ఎవరున్నారంటే అతనే. నేను ఎవరిని పొగడంలే ఇక్కడ, ఇది కరెక్టా కాదా చెప్పండి. అందుకోసమే ఓ ముస్లిం సోదరులారా, మీ బిడ్డలను కూడా ఆధ్యాత్మిక చింతన కోసం పంపండి. ఒక అర్ధగంట సమయం కేటాయించండి. ఒక పిల్లవాడిని తండ్రి లేపి పొద్దున్నే నమాజ్కు రమ్మంటే అమ్మ అంటుంది, పిల్లవాడిని లేపగాకండి, వాడు మళ్ళీ స్కూల్లో పోయి నిద్రపోతాడు, నిద్రభంగం అవుతుంది వాడికి, లేపగాకండి, మీరు నమాజ్కి వెళ్ళి రండి అంటే ఓకే, వాడికి నువ్వు నిద్రభంగం అవుతుంది అంటున్నావు, లేపొద్దంటున్నావు, అల్లా ఇంటికి తీసుకెళ్లాలంటే వద్దు అంటున్నావు, నా బిడ్డకు నిద్ర కరువైద్ది అంటున్నావు. అదే ఇల్లు తగలబడుతుంది, ఆ ఇంట్లో నీ కొడుకు పడుకొని ఉన్నాడు, మరి అప్పుడు కూడా నా కొడుకుని లేపొద్దంటావా? లేపవద్దంటావా? ఇప్పుడు నీ జీవితంలో దీన్ తగలబడుతుంది, నీ బిడ్డ జీవితంలో ఇస్లాం తగలబడతా ఉంది, నీ బిడ్డ జీవితంలోకి దీన్ రావడం లేదు. మరి అలాంటి సమయంలో నువ్వు అట్నే పండ పెడతావా? వాణ్ణి రావాలి. అందుకే ప్రతి విద్యార్థి ఇన్షాల్లా, ఎందుకంటే మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి త్యాగాలు మరవలేనివి. ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము, ఒక ముసల్మాన్ ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఎందరో సహాబాలు, ఎందరో విద్యావంతులు చేసిన ప్రాణ త్యాగాలతో మేము ఇలా ఉన్నాం. సహాబాల జీవితాలు చూడండి,
ఈ దీనికోసం తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి వసతి లేక వారి జీవితాలే అల్లాహకు పణంగా పెట్టారు. ఆకలి కొని అనుమతిస్తా ఉంటే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలంటే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి చొక్కాను లేపి, చూడయ్యా, నేను 3 రాళ్ళు కట్టుకున్నా, అంటే నేను 3 రోజుల నుంచి పస్తున్నానే. అల్లాహ్ అడిగితే అల్లాహ్ ఇవ్వడా వారికల్లా? కానీ దునియాలో ఎంత కష్టపడితేనే రేపు మరణానంత జీవితంలో అంత సుఖపడతామని ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటకు కట్టుబడి ఆకలితో అలమటించారు. తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి వసతి లేక, ఎండకు ఎండి, చలిలో వణికి, వానలో తలిచి పస్తున్న అల్లాహ్తో రాజీ చేసుకున్నారు. అందుకే రజియల్లాహు తఆలా అన్హులని బిరుదులు సంపాదించుకున్నారు. మనలో చాలా మంది చూడండి, దీని ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ అస్సలాము అలైకుం అని మాట్లాడతారు ఫోన్లు చేస్తే. అవునా భయ్? అవునా? నమాజ్కి వచ్చే వాళ్ళు కూడా ఫోన్ ఎవరు చూస్తే తెలుసు అనుకో, ఇప్పుడు అబ్దుల్లా ఉండు మాట్లాడితే అస్సలాము అలైకుం హజరత్ అంటారు కదా జనరల్గా. అది దీని లేదు. ఇంట్లో టీవీ పిచ్చి, నాయనకు వార్తలు పిచ్చి, అమ్మకు సీరియళ్ళ పిచ్చి, కొడుకు సినిమాల పిచ్చి, చెల్లెమ్మకు టోపల పిచ్చి, అన్ని ఎవరు పిచ్చి వాళ్ళకు ఉంది. వాళ్ళప్పుడు ఫోన్ వస్తే సలాం చేస్తారా? ఏమంటారు? ఏమంటారు? ఇప్పుడు ఏమంటున్నారు? హలోనా? ఇంకా బ్రో. హలో అన్నంలే, హలో మర్చిపోయినారు ఇప్పుడు. అదే హలో కాదు, ఎప్పుడు హలో బ్రో, హలో బ్రో, మామా బోల్ మామా, బ్రో బ్రో మామా, पुष्प 2 क्या है मामा? वो क्या मारा मामा उन्हें? अब्बा किसे मारा बेटा? ब्रो ब्रो అంటే బ్రదర్ బ్రోకర్ అర్థం కావడం. చూడండి ఫ్యాషన్. ఒక ముసల్మాన్ ఇంట్లో ఉండి, ఒక ఇస్లాంలో పుట్టి, మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో ఉండి, అల్లాహ్కు భయపడితే జీవితాన్ని గడిపే ముసల్మాన్ అయి ఉండి, టోటల్ ప్రపంచానికే మార్గదర్శకమైనటువంటి ముసల్మాన్ల ఇంట్లో పుట్టి, అతను ముసల్మాన్ లాగా కాదు, ఒక శత్రువులాగా సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడు ఒక స్టూడెంట్. మళ్ళా కటింగ్, పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. ఇదేదిరా బొచ్చ అంటే, ఉప్పర్ మీద బాగు బట్ట తల నిచ్చే నింగే బట్ట తల లేజే అంటాడు. ఏమన్నా పొరపాటు మాట్లాడుతున్నా? క్యాబై మౌలానా, ఓ మౌలానా, ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? అయ్యా కరెక్ట్ కదా? అబ్బా, నాకు ఒక ఓటు పడింది అయ్యా. పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. ప్యాంటు చూస్తే పిచ్చి కుక్క ఎంబడిబడి కొరికి ఎన్ని ముక్కలు పడింది దాన్ని ముక్కలు ప్యాంటుకు. ఏంటిదంటే ఫ్యాషన్ జీ బొక్కే అందరిలో వచ్చా అందరికి ఓహో మాట్లాడతాలి. ఓరి నీ అమ్మ కడుపు గారా, ఫ్యాషన్ అంటే ఇదేనా? ప్యాంటుకు బొక్కలు వేసుకొని తిరగడం మా ఫ్యాషన్? ఎప్పుడు ఇచ్చినారు? ఇదేనా భయ్? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక యహూది వచ్చిండు. ఏమయ్యా, నువ్వు ప్రవక్తని ఒప్పుకుంటున్నావు, ప్రవక్తని చెప్పుకుంటున్నావు, నేను నిన్ను నమ్మను. నువ్వు ప్రవక్తలు కాదు, నేను నిన్ను నమ్మను. నువ్వు ప్రవక్తని నమ్మాలంటే ఒక పని చేయాలా, మేమిద్దరం కలిసి ఖర్జూరపు విత్తనం నాటుతాం. ఆ విత్తనం రేపు ఉదయానికన్నా వృక్షమై, ఆ వృక్షానికి గుత్తులు ఖర్జూరపు కాయలు కాస్తే అప్పుడు నువ్వు ప్రవక్తని ఒప్పుకుంటా, నేను ఇస్లాంలోకి వస్తాను. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా అల్లాహకు దువా చేశారు. అల్లాహ్, ఏమిటి అల్లాహ్ నాకు ఈ పరీక్షలు? నాకేమిటి అల్లాహ్ ఈ పరీక్షలు? అల్లాహ్, ఈ పరీక్షలో నేను నెగ్గాలి అంటే, అతను అవిశ్వాసంలో నుండి విశ్వాసి కావాలి అంటే, అతను నరకాగ్ని నుంచి తప్పించుకొని రావాలి అంటే అల్లాహ్ నాకు సహకరించు. ఒక శత్రువు కోసం దువా చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఏమని? అతను నరకాగ్నిలో కాలిపోకూడదని చెప్పి వెళ్ళారు. ఇద్దరు కలిశారు, ఇత్తనం నాటారు, ఇంటికి వెళ్ళిపోయినారు. అర్ధరాత్రి అయింది. ఈ యహూదీకి భయం వేస్తుంది, కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకనగా రేపు ఉదయానికల్లా అది వృక్షమై దానికి కాయలు కాస్తే అతను ప్రవక్తాన్ని నేను ఒప్పుకోవాలి, ఇస్లాంలోకి రావాలి, కాబట్టి నా మతాన్ని వదిలి నేను రాను అని చెప్పి రాత్రి వెళ్ళాడు. ఎక్కడైతే ఇత్తనం నాటాడో ఆ ఇత్తనాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు వచ్చారు, చూశారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా నిలబడ్డారు, అల్లాహకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఈ యహూదీ ఆ దృశ్యాన్ని చూశాడు,
ఆశ్చర్యపోయాడు, కంగారు పడ్డాడు. అక్కడ ఒక వృక్షం ఉంది, మహావృక్షం ఉంది, దానికి గుత్తులు గుత్తులు కాయలు కాసి ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాడు, ఒక కాయ తీసుకొని నమిలాడు, అందులో ఇత్తనం లేదు. ఆ యహూది వెళ్ళాడు, మరి అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రవక్త అల్లాహ్, ఓ మహమ్మద్, ఏమిటి ఇత్తనాలు లేని ఖర్జూరపు కాయలు ఎట్ట పండినాయి అంటే, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా నిలబడి, ఓ యహూది, రాత్రి నువ్వు వచ్చి ఖర్జూరపు ఇత్తనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయావు కదా, అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇత్తనాలు లేని ఖర్జూరపు కాయను సృష్టించాడయ్యా. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ యొక్క భక్తులను పరీక్షిస్తాడే గాని శిక్షించడు. గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ యొక్క భక్తులను పరీక్షిస్తాడే గాని శిక్షించడు. అల్లాహ్ శిక్షిస్తాడా? అందుకే మనమందరము ఎవరిని ఆరాధించాలి? అల్లాహ్ను ఆరాధించాలి. ఇక్కడ ఇస్లాం ఎలాంటిదంటే, ఒక విషయం చెప్తాను చూడండి, అల్లాహనే ఆరాధించాలి. ఇస్లాం ఎలాంటిదంటే, ఏ ముసల్మాన్ అయితే, ఇప్పుడు జాగ్రత్తగానండి, ఏ ముసల్మాన్ అయితే, అంటే మీకంటే నేను వెనక వచ్చిన ముస్లింని, మీరు ముందుగానే ముస్లింలే, ఏ ముసల్మాన్ అయితే మొహరం పండగలో, మొహరం అనేది పండగ కాదు, ఏంది మొహరం అనేది? నెల. ఎట్టయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉన్నాయో, ఎట్టయితే తెలుగులో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢంలో ఉన్నాయో, అలాగే అరబ్బీలో ఏంది పోయి మొహరం తర్వాత, మొహరం తర్వాత అంటే మొహరం తర్వాత ఏం నెల తర్వాత, ఈ మనకు తక్కువే, ఈ అయితే వస్తాయి. ఏంటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, क्या बोलता है हमारे भाई, इंग्लिश मीडियम पढ़ेगी. మొహరం తర్వాత అదే నెలలు. అంటే మొహర్రం అనేది నెల, పండగ కాదది. అంటే ఈ నెలలో కొంతమంది ముస్లింలు ఏం చేస్తారంటే, ఏ ముసల్మాన్ అయితే మొహర్రం నెలలో శుభకార్యాలు చేయకూడదు, పెళ్లిళ్ళు చేయకూడదు, మాంసము తినకూడదు, నూతన వస్త్రాలు తినకూడదు అని అంటారు, అలాంటి ముసల్మాన్ అల్లాహకు క్షమాపణ కోరి కల్మా చదివి మళ్ళీ ముస్లిం కావాలి. ఇది ఇస్లాం. మౌలానా అంతేనా? ఇది ఇస్లాం. ఎందుకంటే, ఎందుకు ఇస్లాం ఇదేంటంటే, ఇలాంటి పని ప్రవక్తలు చేశారా, సహాబాలు చేశారా, తాబెయిన్లు చేశారా, తాబెయిన్లు చేశారా, పోనీ ఔలి అక్రాములు చేశారా? వాళ్ళు ఎవరు చెయ్యని పని మనము చేశామంటే అల్లాహకు వ్యతిరేకం, ఇస్లాంకు వ్యతిరేకం. అందుకోసమే మళ్ళీ అల్లాహకు క్షమాపణ కోరి కల్మా చదివి మళ్ళీ ఇస్లాంలోకి రావాలి. ఇది సహీ హదీస్ల రివాయత్. ఇది మీరేమన్నా అనుకోండి, ఇది అందుకే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ ఒకటేనని, నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రియమైన ప్రవక్త అని. అల్లో అల్లం అల్లో పదయానం అల్లం అద్వైతం రసూల కృత ప్రణయ పదపోగశ్యేనాం. అల్లాహ్ ఒకడే. అల్లాహ్ గురించి చెప్పడానికి ప్రళయానికి ముందు మహమ్మద్ అనే ఒక ప్రవక్త వస్తారు. మహమ్మద్ అనే ఒక ప్రవక్త వస్తారు ప్రళయానికి ముందు. ప్రళయానికి ముందు మహమ్మద్ అనే ఒక ప్రవక్త వస్తారు. అల్లో అల్లం అల్లో పదయానం అల్లం అద్వైతం రసూల కృత ప్రళయ పదభోగశ్యేన. అల్లాహ్ ఒకడే. అల్లాహ్ గురించి చెప్పడానికి ప్రళయానికి ముందు మహమ్మద్ అనే ఒక ప్రవక్త వస్తారు. వచ్చి ఏం చేస్తారు? సర్వ మానవాళిని ఒకే తాటి మీదకు నడిపిస్తారు, మోక్ష మార్గాన్ని చూపిస్తారు, నరకాగ్ని నుంచి విముక్తిని కలిగించే మార్గాన్ని చెబుతారు, ఏకధాటిగా నడుస్తారు. వారే ఆదరణకర్త అయి ఉన్నారు. ఇంకా నమాజ్. చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలు నమాజ్కి వస్తుంటే ఏడుస్తారు, రానియరు. కొంతమంది మసీదులలో అంటారు, ఏ బచ్చా ఆడ ఆత హై బులాలకి జాజీ ఘర్కు నమాజ్కు. సోదరులారా, చిన్న పిల్లల్ని ఎవరైతే మసీదుకు అలవాటు చేసుకుంటారో పెరిగి ఆ పిల్లలు మసీదులు ఇమామత్కి వస్తారు. అంటే
మసీదులో ముసల్లీలు అయిపోతారు వాళ్ళు. కాబట్టి చిన్న పిల్లలు ఉన్నప్పుడే అలవాటు చేయండి మసీదుకు మనుషుల్ని. చేస్తామా ఇన్షాల్లా? ఇక నమాజ్ ఇక్కడ చూడండి భయ్, నమాజ్ కో అభయ్ అంటే కొంతమంది అంటారు ఆతం హజరత్, మొన్ననే పెద్దమ్మాయి పెళ్లి చేసిన పిల్లోడు హైదరాబాద్ లో చదువుతుండు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యతలు తీరిపోతాయి, అప్పుడు వస్తాలే మీరు సాబ్, ఏం అనుకోగాకు. అబ్బో. మరికొంతమంది అంటారు మీరు నమాజ్ మాఫై బా అబ్బో. మరికొంతమంది అంటారు మా క్యా గునా కరే జియా ఇది తప్రళయం హాదిదం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తస్య సాష్టాంగ దండ ప్రమాణస్య యోగాదీతం అస్య. ఏం భయ్ మంత్రాలు చదువుతున్నామని ఏమన్నా కొంతమంది వెళ్ళిపోతున్నారా అయ్యా? మళ్ళీ చూడండి భయ్, మళ్ళా ఏదో చెప్తారు చూడండి, కొండ నాలికి మంది వేసుకుంటుండే నాలుగు ఊడిపోయిందంట. ఎందుకంటే నలుగురు స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? నలుగురు స్నేహితులు. వీళ్ళు భలే మాటకారి, సాయంత్రం అయ్యేసరికి ఏం సంపాదించుకోరు. అయితే ఒకరోజు వాళ్ళకి ఇంత అన్నం దొరుకుద్ది, ఒకరోజు దొరుకుతులే కానీ ఆ రోజు ఇంతే దొరికింది. సరే నలుగురు కూర్చున్నారు. ఒరే చిరి ముద్ద వస్తాదిరా, ఎవరికి కడుపు నిండదు, కాబట్టి ఒక పని చేద్దాం, ఈ నలుగురం ఇట్నే పడుకుందాం తినకుండా. ఉదయం లేవంగానే ఎవరికైతే మంచి కలబడిందో వాళ్ళు అన్నం తినాలి. సరే అట్నే పడుకున్నారు. ఉదయాన్నే లేచారు. పెద్దోడు అంటుండు, రే బాయ్ నేను రాత్రి 1వ ఆకాశంలో ఉన్నాను అన్నాడు. ఆకాశాలు ఎన్ని భయ్? స్వర్గాలు ఎన్ని? స్వర్గాలెన్ని? వాయమ్మో, స్వర్గాలెన్ని? స్వర్గాలెన్ని? అయిపోయా. ఒకటేనా? కన్ఫామా? అవు భయ్, స్వర్గాలెన్ని భయ్? నిజం చెప్పండి, మీరు దాస్తున్నారు. స్వర్గాలెన్ని? నరకాలు 7, స్వర్గాలెన్ని? మరి చివరి స్వర్గం పేరు ఏం పేరు? మరి చివరి స్వర్గం పేరు ఫిర్దౌస్ ఉన్నప్పుడు స్వర్గాలు ఎన్ని ఉంటాయి? 8. స్వర్గాలు 8 బా. ఆకాశాలెన్ని? సముద్రాలెన్ని కదా? ఇతను అన్నాడు 1వ ఆకాశంలోకి వెళ్ళి కూర్చుండు. అబ్బా నేను రాత్రి 1వ ఆకాశంలో ఉన్నానా అన్నాడు. పక్కడు ఏం చేసిండు, అవునా పాపని ప్లాన్ ఇచ్చిండ్రు అని. అవునా నేను కూడా రా, కాకపోతే 3వ ఆకాశంలో ఉన్నాను. ఇక 3వాడు ఏం చేసిండు, ఏమన్నా 5 అంటే వాడు 7 అంటాడేమోని, అరే నన్ను చూడలే, నేను కూడా మీ ముందు నుంచి పోయినా కదరా, యాడికి రా, 7వ ఆకాశంలోకి రా. 7 ఆకాశాలు అయిపోయినాయి. 4వ వాడికి ఆకాశం ఏడుంది? లేదు కదా. వాడిని అడుగుతున్నారు, మరి ఏందిరా అబ్బాయి నీ సంగతి ఏందిరా? నేను చూస్తే 1లో ఉండే, వాడు చూస్తే 3లో ఉండే, వాడు చూస్తే 7లో ఉండే, మరి నువ్వు ఆడుండవురా అంటే వాడు తాపిక కూర్చొని, ఎందుకంటే ప్రతి నలుగురిలో ఒకటి తెలుగులోడు ఉంటాడు, కొంత జాగ్రత్తగా ఉన్నాను. వాడు ఏం చేసిండంటే దానిగా కూర్చొని, మీరు రాత్రి పోగానే జిన్నాత్ వచ్చి నాకు లేపి అన్నం తినమన్నాడు, నేను తినేసినాను. ఓరే నీ అమ్మ కడుపుగా ఒక మాట చెప్పి తినొచ్చు కదరా. ఏదైనా చెప్పేది? ఏంది చెప్పేది? నువ్వు చూస్తే 1వ ఆకాశంలో ఉండే, వాడు చూస్తే 3వ ఆకాశంలో ఉండే, ఇటు చూస్తే 7వ ఆకాశంలో ఉండే, నేను నేల మీద ఉన్నా, నేను పిలిస్తే నీకు ఎట్ట అయిపోతుంది? అమ్మాయిడు మాకంటే మీద బాబు ఇడు అంటే ఇట్లా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. సరే ప్రళయం హాదితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎలా చేశారు? యదస్కంధ భుజస్కంధః, యద భాగాన్ని భుజ భాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్య, అర్ధచంద్రుడు ఎలా ఉన్నారో శరీరాన్ని ఆ విధంగా ఒప్పుతారు, దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్య, సానగా శరీరం, అష్టానగా 8 అంగములనగా భాగాలు, రుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలుబొటన వేళ్ళు, 8 భాగాలు నేల మీద అంచుతారు, దీన్ని సజ్ద అన్నారు. 4 యోగాదీతం అస్య, మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆశీనుడవుతాడు, దీన్ని ఖైదా అన్నారు. నమాజుల గురించి మాట్లాడారు చూడండి. ఇలా అంటే అలీఫ్, ఇలా అంటే హై, సజ్దాను పోతే మీమ్,
ఖైదాల గురించి దాల్ అలీఫ్ హై మీమ్ దాల్ అహమ్మద్ నమాజులు అహమ్మద్ నమాజులు వస్తే మనోళ్ళు मुझे नमाज माफ है చందనా నమాజ్ ఖాయి నమాజ్ చదివా నమాజ్ మాఫ్ ఉందా అంటే నువ్వు సంతానాన్ని చేసుకొని నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఎరుగుతూ ఆర్పించుకుంటూ వాళ్ళు ఎరుగుతే కడుక్కుంటూ నీకు నడవలేని స్థితిలో ఇల్లు వెళ్ళమంటుంది వల్లకాడు రమ్మంటుంది కూతురు తిరుగుతా ఉంది కోడల మీద పడి గుబ్బా 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 కొడతా ఉంది కొడుకు కస్తు బుస్సు అంటే ఎప్పుడు ఎవరు దగ్గర రానిపోతే అప్పుడు అయ్యో 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 అని వస్తావా అల్ల ఇంటికి మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా నమాజ్కి పిలిస్తే ఆతం జియా టైం హైలీ అంటుంటాడు అని కొడుకు సంబంధాలు చూస్తా ఉంటాడు పాపం ఎక్కడ సెట్ కాదు అప్పుడు ప్లాన్ చేస్తాడు అరే బా సుబ్బి హోగే సంఖ్యామే కోని మీద అయిరే నీట్ గా తారి టోపీ పెట్టుకొని మసీద్ కొట్టేస్తారు గిడ్డం నున్నగా చేసుకొని గడ్డంకి వచ్చి 2 రోజులు ఎవరితో మాట్లాడు 3వ రోజు మౌలానా అస్సలాము అలైకుం మౌలానా खैरिए अल्हम्दुलिल्लाह अब्बा अब्बा भाई को अल्लाह हिदायत आ गए बा नमाज को भाई कहते इंगे 2 రోజులు నెలకొండ ఉంటాడు 5వ రోజు 4వ రోజు मौलाना చిన్న గిగుతాడు मौलाना मेरे घर में बैठा तो नमाज में बच्चा अच्छा सॉफ्टवेयर अच्छा लंबा मोटा गोरा रहता सॉफ्टवेयर बच्ची मिली नहीं कौन तो तुम्हारे इसमें है तो बच्ची देखो बा जरा करेंगे जल्दी सवाब का काम नहीं क्या అంటే కొడుకుని పెళ్లి చేయడానికి మసీద్కి వచ్చినావు నేను ఎవరిని కించపరచట్లేదు సోదరులారా ఏమిటి ఈ విధానం అని అడుగుతాండా నమాజులు స్థిరపరచండి నిలబడి చదవండి చేత కాకపోతే కూర్చొని చదవండి అది చేత కాకపోతే పడుకొని చదవండి అది చేత కాకపోతే నీ శరీరంలో ప్రాణం ఉంటే సైగలతోనైనా ఆరాధించండి అని అల్లా అంటున్నాడే మనకు లేదా జ్ఞానం లేదా అంటే నీ అన్ని రోజుకుని అప్పుడు అల్లా అని వస్తే ఏం లాభం అలాంటి ప్రార్థన ఇష్టపడ్డు అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతారు తెలుసా నోరోగు మీసాల నూత్న యవ్వనమున కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలని అరిషడ్ వర్గాలలో పక్కన పెట్టి అందమైన యువత ఎదురొచ్చిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే ఆ నవ యువకుడి నమాజ్ ఇష్టపడతారు అల్లా అందుకే నేను ప్రతి బయాన్లు చెప్తుంటా సాయిబులు 4 రకాలు ఉంటారు ఎన్ని రకాలు 4 రకాలు అనగానే షేక్ సయ్యద్ మొగల్ పఠాన్ అంటారు నేను చెప్పను మొదటి రకం ఇళ్ళను డైలీ సాయిబులు అంటారు వీరు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రామంలో ఉన్న సాయిబుల్లాగానే ఉంటారు ఇల్లు అబ్బా సాయిబులు అల్హమ్దులిల్లా ఎందుకంటే వారి ముఖమునకు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలో ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది వారు నమాజులను స్థిరపరుస్తారు వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్లిస్తారు అల్లాహకు భయపడి జీవితాన్ని గడుపుతారు నమాజులను స్థిరపరుస్తూ ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లే 2వ రకం ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళను జుమ్మా సాయిబులు అంటారు కరెక్ట్ జుమ్మా రోజే వస్తారు లేట్గా వస్తారు ఫాస్ట్గా పోతారు సిగ్గులేని సినిమాకి అయితే గంట ముందు పోతారు అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు సినిమా తొందరగా అయిపోతే జబీచ్ హోగా క్యారే అంటారు మసీదులో బయాన్ లేట్ అయితే అది హోగానిగా అంటారు ఇల్లు ఇంకా 3వ రకం వీళ్ళు 11 నెలలు ఎవరు జోలి పోరు 12:30 రాగానే బుస్సలు లేచి కూర్చుంటారు వీళ్ళని రంజాన్ సాయిబులు అంటారు ఫజర్ జోహర్ అసర్ మగ్రిబ్ మాషాల్లా సుబ్హాన్ అల్లా అల్హమ్దులిల్లా విందులు వినోదాలు దావత్లు సైరీలు ఇఫ్తార్లు అబ్బా ఒకటేది స్వామి మగ్రిబ్ వరకు బ్రహ్మాండంగా ఉంటారు మగ్రిబ్ వస్తుంది ఇఫ్తార్ చేస్తారు ఇంటికి పోతారు టోపీ తీస్తారు గూట్లో పడేస్తారు పక్కన సాకి అడుగుతాడు అరే భాई रमजान में तरावे पढ़ना అంటే రంజాన్ లో రోజా హతం బలం పనికి తరావే పడతాం బలం జీ అంటాడు నా మాటలు ఎవరైనా మనసులు బాధ పెడితే నన్ను క్షమించండి అల్లా కోసం ఎత్తి చూపుతున్నా నేను ఎవరిని కించపరచట్లా ఎత్తి చూపుతున్నా కరెక్టా కాదా మనం ఎలా ఉండాలా ఏ విధంగా ఉండకూడదు ఒక ముసల్మాన్ ప్రపంచానికి మార్గదర్శి కావాలి ఈరోజు ముసల్మాన్లను అనగదక్కాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలుసా ఒక ముసల్మాను నల్లిలో గుజ్జు కూడా వదలడు దేశాన్ని వదులుతాడా అర్థమైందా మ్యాటర్ ఈ మ్యాటర్ అర్థమైందా సో నేను అనేది ఏంటంటే విషయం ఇది కాదు ముందు మనం అల్లాహకు భయపడుతూ జీవితాన్ని గడుపుదామా ఇన్షాల్లా అల్లా కోసం గడుపుదామా నమాజులు స్థిరపరుద్దామా అందుకే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు
సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళికి మోక్ష మార్గం వైపు నడిపించడానికి వచ్చిన మహోన్నత మానవ మహనీయులు కాబట్టి వారి గురించి ముందుగానే చర్చించడం జరిగింది, వారి గురించి ముందుగానే చెప్పడం జరిగింది. అందుకోసమే మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మమదం బిశ్రీనామ జయశ్యః మక్కైష నగర జననస్యః అద్వైత వేద పారంగస్యః భూయిష్ట శశివర్ణస్యః చంద్రోపాస గణాంకస్యః అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమః ముసలయైన ధర్మ సంస్కారః మమదం విదుశ్రీనామ జయ్యశ్యః మహమ్మదని ప్రఖ్యాత నామము కలిగిన వారు మక్కైష నగర జననశ్యః మక్కై అంటే మధ్యమాంకము, ఐష నగ భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్యః నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్యః ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్యః భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోమాస గణాంకస్యః చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాతః అహమద్ అని ప్రఖ్యాతి కాంచుతారు. శిష్యాశాఖో పరిమన్వితః సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషితః సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీన్ అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఉడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి ఆయుధములు ధరించి ఉంటారు. శ్మశ్రుధారి గడ్డములు పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమః ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కారః ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం. ఏం సోదరులారా, మరి మనం ఎలా ఉండాలి సోదరులారా చెప్పండి? మనం ఎలా ఉండాలి? మమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఒక ముసల్మాన్ ప్రపంచానికి మోడల్ కావాలి అంటున్నారు. ఒక గుర్తు పెట్టుకోండి భయ్, ఇంతకు నేను ఎంతమందికి తెలుసు చెయ్యొద్దండి, మొత్తానికి తెలుసుగా, ఇంకేముంది అయిపోయా. పిల్లలకు కూడా తెలుసు. సరే భయ్, దువా చేయండి నా కోసం ఇన్షాల్లా. ఎందుకంటే మరణం వరకు కూడా అల్లాహ్ వాక్యాన్ని బలపరుస్తూనే వెళ్ళాలి. ప్రతి ముసల్మాన్ కోరిక ఎంతో తెలుసా? ఆస్తిపాస్తులు. ఎందుకంటే ఒక హజరత్ వచ్చారు, ఇషా నమాజ్ చదివించి ఇంటికి వచ్చి కొడుకుని అడుగుతున్నాడు, బేటా దిండు ఈ బేటా అన్నాడు. కొడుకు అంటుండు, ఏ డాడీ నా దిండు ఏమంటావు, నీ దిండు ఏమంటావు అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఏం బేటా అప్పుడే నాది నీది అంటున్నావే, అప్పుడే నాది నీది అంటున్నావే. చూడు బేటా, ఈ ప్రపంచంలో ఈ దునియాలో ఉండే ఏ వస్తువు నీది కాదు, నాది కాదు, అది అల్లాది. అది అల్లాది. ఇక్కడది మనం వాడుకోవడానికి మాత్రమే ఉన్నాం. కొంతమంది 5 అంతస్తులు కట్టి देखो ऊपर बड़ा बेटा जमाई बेटी रहती, बड़ा बेटा दूसरा बेटा तीसरा बेटा चौथा बेटा, फिर तीनों का रहते वहाँ एक महीना 6 महीना का रहते माँ को कहा पंजाब हो ఏది నీది కాదు, నాది కాదు, అది అల్లాది. అల్లాది. నువ్వు కోట్లు సంపాదించినా ఒకవేళ నీకు ఆస్తిపాస్తుల్లో వారసత్వం ఉండొచ్చు. ముత్తాత ఆస్తి తాతకు వస్తుంది, తాత ఆస్తి నాన్నకు వస్తుంది, నాన్న ఆస్తి నాకు వస్తుంది, నా ఆస్తి నా కొడుకు వస్తుంది, అది వారసత్వం ఉండొచ్చు. కానీ మరణానికి వారసత్వం లేదు. తాత ముందు మనవడు చనిపోవచ్చు, మనవడి ముందు తాత చనిపోవచ్చు, కొడుకు ముందు తండ్రి చనిపోవచ్చు, తండ్రి ముందు కొడుకు చనిపోవచ్చు. అందుకే జాతశ్చ మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తథ్యం. మరణముతో కలిగిన జీవితాన్ని గడుపుతున్నాం మనం. అది ఏదో ఒక చోట, ఏదో ఒక రోజు, ఎప్పుడు ఒక చోట అది మమ్మల్ని కబలించి వేస్తుంది. సంపాదించిన కోట్ల ఆస్తులు రావు, వజ్రమూఢూర్యాలు మనకరత్న హారాలు రావు, నువ్వు బంగారము పంజరాలు దొరికినవి రావు. వస్తాయా? ఏదీ రాదు. నీ ఎంబడి నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మాల చిట్టా, పుణ్యకార్యాల చిట్టా తప్ప ఏదీ రాదు సోదరులారా. గుర్తుపెట్టుకోండి, మనం అన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే.
వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. యాంతి దేవం వ్రతాదేవం యాంతశ్చ పరిభూతలం యాంతి తద్భవతి భోగశ్చ యాంతి భూతేనం ప్రబోధయ. మీరు భూమి మీద చెట్లను పుట్లను ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద ఆస్తులు అంతస్తులు ప్రేమిస్తే మరణానంతరం వాటిని ఇస్తాం. మీరు భూమి మీద నన్ను ప్రేమిస్తే మరణానంతరం నేను దొరుకుతానండి. మనం ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా తల్లిదండ్రుల్ని పట్టించకపోతే మాత్రం అల్లా వీటిని దేన్ని ఒప్పుకోడు. ఇది కూడా ఉంది. మళ్ళీ నేను 5 పూటలు నమాజ్ చేస్తున్నా, రోజా ఉంటున్నా, రంజాన్ వచ్చిందంటే జకాత్ ఇస్తున్నా, ఫిత్రా ఇస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా, రోజుదారులకు దావత్ ఇస్తున్నారు అంటే క్యా హోగా టైం మరోనా? అదే మళ్ళా ముందు చెప్తే తర్వాత మళ్ళీ వచ్చి పక్కన కూర్చో ఇట్ట 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 అన్నారు అనుకోండి, మీరు గీక తోట హాయి ఉంటుంది పడుకుంటా. నేను ఎవరిని కాదు, కొంచెం మధ్య మధ్యలో అలా లేపుతా ఉంటే కొంతమంది నిద్రపోతుంటారు హాయిగా పాపం. అట్లా జుమ్మా రోజు చూడాలి, ఇంకా కరెక్ట్గా నమాజ్ టైంకి వస్తారు, ఖుత్బా టైంకి. చూడండి, ఒక ముసల్మాన్ అయి ఉండి ఖుత్బా టయానికి మసీదులో అడుగు పెడుతున్నారంటే ఎవరు నమ్ముతారు? పోయిన ముసల్మాన్ అంటే ఎవరు నమ్ముతారా? అది కూడా వచ్చి ఏం చేస్తాడు, సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు. ఖుత్బా ఇక్కడ చదువుతుంటే అక్కడ కూర్చొని సెల్ ఫోన్. ఎందుకు వచ్చినావు నాయన నువ్వు, అసలు నీకు అవసరమా? ఏ అల్లా రారా అన్నాడు ఏమన్నా నీకు? అవసరమా నీతో వెళ్ళాకు? సెల్ ఫోన్ చూసుకుంటా జుమ్మా బయాన్ వింటా, జుమ్మా ఖుత్బాలో సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చోని ఇంకా మసీద్కి వచ్చింది. ఎందుకు నాయన వేషాలు? సరే, వాటి విలువ మౌలానా చెప్తారు, వాటి విలువ మౌలానా చెప్తారు మళ్ళీ ఇన్షాల్లా. అందుకోసమే తల్లిదండ్రుల్ని గౌరవించలేనటువంటి కొడుకు హజరత్ గౌసే ఆజం దస్తగీర్ ఖుత్బే రబ్బానీ మహబూబ్ సుబ్హానీ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి గారి తల్లి చూడండి, తల్లి అర్ధరాత్రి లేచి దాహం వేస్తుంటే బిడ్డకు నీళ్ళు అడిగింది. బిడ్డ మహబూబ్ సుబ్హానీ ఒక నీళ్ళు నాయన, తాగడానికి నీళ్ళు నాయన అంటే మా సుబ్హానీ రహమతుల్లాహి గారు కంగారు లేచారు, వెళ్ళారు, ఒక బౌల్ నుండి నీళ్లు తెచ్చారు. తల్లికి ఇచ్చేసరికి తల్లి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. గౌస్ ఆజం దస్తగీర్ సుబ్హానీ రహమతుల్లాహి గారు నిలబడ్డారు. అయ్యో, నా తల్లికి లేపి నీళ్ళు ఇస్తే తాగి మళ్ళీ నిద్రపోవడానికి ఎంత టైం పడుతుందో, నా తల్లికి నిద్ర భంగం అవుతుందని చెప్పి లేపకుండా నా తల్లి లేచి మళ్ళీ నాకు నీళ్ళు అడిగే వరకు నేను ఇక్కడే కూర్చుంటానని ఆ తల్లి పాదాల దగ్గర కూర్చున్నారు, నీళ్ళ చెంబు పట్టుకొని మహబూబ్ సుబ్హానీ రహమతుల్లాహి గారు. అదే మేమైతే ఏమంటాం? ఏమిటా పాని పూచుక పెరి సోయాక ఏమిటా అంటాం. ఓ ఎవ్వో, ఇది పరిస్థితి. కానీ అలా చెప్పారా? నా తల్లి నిద్రలోకి జారుకున్నది. ఇలాంటి కొడుకులు కావాలి తల్లిదండ్రులకు. అలాంటి కొడుకులు కావాలంటే కొడుకుల జీవితాల్లో దీన్ని నింపాలి. ఆ దీన్ని నింపాలంటే అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల పుట్టిందనగానే ఏం చేస్తారు చాలా మంది? నవాసి పేద వేసం నాని జాకో నవాసి కనేకు క్యా కర్తీ భయ్ జాకో నాని. అబ్బా మీరు నవాసి సున్నా అబ్బా నాకు దగ్గబ్బా చోంది అబ్బా అంగ్లా దగ్గబ్బా సుబ్బి అంటే నాని नवासी को बहुत पगुड़ती नहीं कोई भाव को भाई बच्ची पैदा हुई समझो क्या क्या दलिंदर के अम्मा जाने को पहलान बच्ची पैदा कर लीजिए तो दलिंदर ఎందుకంటది భయ్ మనవరాలి అంటే నవాసీకి షాదీ करना पड़े तो जमई तकलीफ पड़ना बेटी सेफ पोतरी को शादी करना बोल तो बेटा तकलीफ पड़ना बहुत सेफ देखो इनके कितना सेफ देखो वहां बेटी अच्छी वहां बेटी अच्छा रहना बेटा अच्छा रहना बाहर से सुनो दरिद्र वाह क्या भाई को अरे अल्लाह अल्लाह माफ करो भाई मैं किसी कमजोर नहीं कर रहा हूं दुनिया की हकीकत बात कर रहा हूं है ना भाई है ना बोलो ఆడపిల్ల అబద్ధాలు చెప్పకూడదు వెధవ ఆడపిల్ల పుడుతుందంటారు కానీ ఇస్లాం చెప్తా ఉంది అబద్ధాలు చెప్పినందుకు ఆడపిల్లలు పుట్టరు ఎంతో అదృష్టం చేసుకుంటే ఆడపిల్ల పుడతారు ఎంతో అదృష్టం చేసుకుంటే ఆడపిల్ల పుడతాది ఇన్షాల్లా ఈ 4 మాటలు చెప్పేసి ఇన్షాల్లా ముగించేస్తాను నేను ఒక ఆడపిల్ల ఇంట్లో ఇది బెల్లి ఎందుకు ఎడగొడుతుంది మన కోసమేనా అంటే పొమ్మని లేక పొగ ఏమన్నా పెట్టారా ఏం లేదు కదా మొన్న అబ్బా ధైర్యం వచ్చిందయ్యా ఒక ఆడపిల్ల పుట్టంగానే ఇంట్లో ఏం చేస్తా ఉంది ఆడపిల్ల ఇంట్లోకి పోతాది
పెళ్లి కాకముందు ఏం చేస్తుంది ఆడపిల్ల? తన తండ్రి బయటికి వెళ్ళి రాకపోతే ఏమంటుంది పోయి? ఏమంటుంది అమ్మకు? మా అమ్మ నాన్న బయటికి పోయి ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు చూడమ్మా, ఫోన్ చేయమ్మా, డాడీ ఇంకా రాలేదమ్మా అంటుంది. తన తమ్ముడు అన్న బయటికి పోయి పనికి పోయి రాకపోతే 100 సార్లు అడుగుద్ది ఇంకా రాలేదని చెప్పి. వాళ్ళు రాగానే సంతోషపడుతుంది. తన ప్రేమను మొత్తం తన కుటుంబానికి పంచుతుంది. తన ప్రేమను, తన నిండుతనాన్ని మొత్తం తన కుటుంబం కోసం పంచుతా ఉంది. తను అద్దం ముందు నిలబడి తన అందచందాలు చూసుకుంటుంది. తన శరీరం మీద చిన్న ఘాటు పడ్డ సహించక ఆ ఘాటు తీసేయాలా, నా శరీరానికి అందవిహీనంగా ఉంది అని ఆలోచిస్తుంది. అంతలోకి పెళ్లి అయ్యేంత వరకు తన ప్రేమ మొత్తం తన కుటుంబం కోసమే పంచింది. పెళ్లి అయిన తర్వాత జీవితంలో ముఖము చూడని వాణ్ణి భర్తగా స్వీకరించింది. పెళ్లి కాక ముందు తన కుటుంబం కోసం పంచిన ప్రేమ పెళ్లి అయిన తర్వాత తన భర్త ఒళ్ళో పోసింది. తన భర్త ఇంటికి రాకపోతే అత్తమ్మని అడుగుతుంది, అత్తమ్మ ఇంకా రాలేదు మీ అబ్బాయి ఎక్కడున్నాడు, పెళ్ళైన తర్వాత పెళ్లి కాక ముందని ఆరా తీస్తుంది. భర్త రాగానే ఎదురు వెళ్తుంది, భర్త కోసం తప్పిస్తుంది, తన భర్త కోసం ఆరాధన పడుతూ ఉంది, భర్తను చూసి సంబరపడుతూ ఉంది. కడుపుతో ఉంది, తల్లి కాబోతుంది. తను 2 కేజీల సంచి మనం చేతులు పెట్టుకొని వెళ్తూ ఉంటే ఈ చెయ్యి బరువు ఎక్కితే ఇందులోకి మార్చుకుంటూ పోతాం, అవునవే. కానీ 2 కేజీల పిండాన్ని గర్భంలో పెట్టుకొని ఆ తల్లి ఒక చేత్తో ఇంటి పని, ఒక చేత్తో వంట పని చేస్తా ఉంది. కడుపు మీద చేయి పెట్టుకొని ముచ్చట పడుతుంది. మళ్ళా ఇంటి పక్కన వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసు? అమ్మా, నువ్వు నిండు శూలానివి, మధ్యాహ్నం పూట అన్నం తిని నిద్రపోతే కడుపులో ఉండే నీ బిడ్డకు ప్రమాదం అమ్మ అంటే, ఆ అమ్మ కడుపులోంచి బయటికి రాని ఆ బిడ్డ కోసం ఎలా ఉంటాడో తెలియని ఆ బిడ్డ కోసం, అయ్యో నేను మధ్యాహ్నం అన్నం తిని నిద్రపోతే నా బిడ్డకు ప్రమాదం అంటాని కళ్ళు మూతలు పడుతున్నా గాని నిద్రపోకుండా కళ్ళు కాయలు కాసినట్టు తన బిడ్డ కోసం అలా 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 తిరుగుతూనే ఉంది, కానీ నిద్రపోదు. హాస్పిటల్ తీసుకెళ్లారు, ప్రసవ సమయం వచ్చింది. డాక్టర్ అమ్మ తల్లితో చెప్తున్నాడు, ఏమయ్యా నీ భార్య బిడ్డ కడుపులో అడ్డం తిరిగిండు, ఇద్దరిలో ఒకళ్ళే బతుకుతారు. తల్లి కావాలంటే బిడ్డ పోతాది, బిడ్డ కావాలంటే తల్లి పోతాది. ఇద్దరిలో ఎవరు కావాలంటే ఆ భర్త ఏమంటాడు తెలుసా? డాక్టర్ గారు, నాకు నా భార్య కావాలంటే నేను బిడ్డల్ని మళ్ళా పుట్టించుకుంటానంటాడు. అదే విషయాన్ని ఆ కాబోయే తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమ్మా నీ బిడ్డ కడుపులో అడ్డం తిరిగిండు, ఇద్దరిలో ఒకళ్ళే బతుకుతారు, ఎవరు కావాలమ్మా అంటే, పెళ్లి కాకముందు శరీరం మీద చిన్న ఘాటు పడ్డ సహించలేని ఆ తల్లి ఇంకా కడుపులో నుంచి బయటికి రాని ఆ బిడ్డ కోసం ఎలా ఉంటాడో కూడా తెలియని ఆ బిడ్డ కోసం భర్తను వదులుకుంటానంట, అది కన్న తల్లిదండ్రుల్ని వదులుకుంటానంట, అది సమాజాన్ని వదులుకుంటానని ఏమంటుందో తెలుసా? డాక్టర్ గారు, మీరేమైనా చెయ్యండి, నా బిడ్డ నాకు కావాలి, అవసరమైతే నా కడుపును చీల్చి నా బిడ్డను బయటికి తీయండి. ఇది తల్లి గొప్పతనం. అందుకే ఆడపిల్ల రహమత్. సో కాబట్టి సోదరులారా, మనం ఆడపిల్లలను గౌరవిద్దాం, ఆడపిల్లల యొక్క భవిష్యత్తును కోరుకుందాం, వాళ్లకు తాలీం చెప్పిద్దాం, వాళ్లకు అరబ్బీ నేర్పిద్దాం, వాళ్ళ జీవితాల్లో కూడా దీని యొక్క వెలుగును నింపిద్దాం. ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఎందుకు అనేది కాదు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు, ఆడపిల్ల గురించి మగపిల్లవాడి గురించి చెప్పినారు. వాళ్ళకి ఎవరైతే దీన్ని నేర్పించి, ఆడపిల్లకు దీన్ని నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి పెళ్లి చేస్తారో వారిని నేను ఏలు పెట్టుకొని స్వర్గానికి తీసుకెళ్తానంటున్నాను. చూడండి, కాబట్టి ఇక్కడ పిల్లలు తక్కువ కాదు, మన యొక్క బుర్ర తక్కువ మనం ఆరాట పడుతున్నాం. కాబట్టి సోదరులారా, అల్లాహ్ కోసం, అల్లాహ్ చేత, అల్లాహ్కై ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీని ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ బిడ్డల జీవితాల్లోకి రావాల్సింది ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్షాల్లా మక్తబ్కు తోలుతారా? తీసుకొచ్చి వదిలిపెడతారా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో అరబ్బీ చదువుతా ఉంటే ఇంట్లో శైతాన్ పారిపోతాడు, ఇంట్లో అల్లా రెహమత్ వస్తుందా రాదా భయ్? నేను కొంతమంది చూసినామన్నా, పిల్లలు మొత్తం ఆడపిల్లలు బడికి పోయి బడి అంటాం, అరబ్బీకి పోయి ఒక చోట, నేనుండే చోట వెళ్ళండి, ఊరెందుకు చూస్తే టీవీ సీరియల్ వస్తుందనే పిల్లలు అరబ్బీ చేస్తే వాళ్ళమ్మ అంటుంది, అయ్యా అన్నా వచ్చా బంద్ కరేకే సీరియల్ దేఖనా అంటుంది. చూడండి, అల్లాహ్ క్షమించుగాక, దువా చేయండి. మనం ప్రతి ముసల్మాన్ కోసం దువా చేయాలి, అల్లాహ్ రసూల్ ఉమ్మతి కోసం దువా చేయాలి.
ఏ ముసల్మాన్ని మనం వ్యతిరేకించకూడదు, ఏ ముసల్మాన్ని తిట్టకూడదు, ఏ ముసల్మాన్ని బాధపడకూడదు. ఎందుకంటే శైతాన్ ఉండేది ముసల్మాన్ ఎంబడి కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకందరికీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యత ప్రసాదించు కాక. నేను మళ్ళా వేరే చోటికి పోయేది ఉంది. దువా చేయండి భయ్, నాకు ఆరోగ్యం సరిగా లేదు. నేను ఇది వచ్చి బా పని చేసినావా పెట్టాలా, కాబట్టి దువా చేయండి, నాకు ఆరోగ్యం బాగలేదు. ఇన్షాల్లా మళ్ళా బతికి ఉంటే, ఎందుకంటే నేను ఆపరేషన్కి వెళ్తాను. వస్తే ఇన్షాల్లా వస్తే మళ్ళీ ప్రోగ్రాం కలుసుకుందాం, రాకపోతే అక్కడ కలుసుకుందాం. సరేనా భయ్? ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా. అస్సలాము అలైకుం ఆఖిరు దానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. जी बैठे रहें, हजरत तो चले जाएंगे इंशाल्लाह। उसके बाद बच्चों के इनाम का प्रोग्राम है। भाई कोई भी जाए, बाहर ना जाए, मेहरबानी फरमाकर हजरत से मुलाकात कर कोई ही जगह बैठ जाए।